ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి శ్రీభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులరా, మీ అందరికీ పరాదేవత ఎల్లవెల్లలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మనం ఈ వీడియోలో వ్యాపారంలో వైఫల్యాలు, నష్టాలు, ఏ పని చేసినా కలిసి రాకపోవడం, అది చిన్న వ్యాపారమైనా పెద్ద వ్యాపారమైనా, చివరికి ఆటో తోలుతున్నా, బట్టలు కుడుతూ ఉన్నా, ఇంట్లో పాల వ్యాపారం చేస్తూ ఉన్నా, వ్యవసాయం చేస్తూ ఉన్నా కలిసి రాకపోవడం, అలాగే వ్యాపారంతో పాటు ఈ వ్యాపారం బాగోకపోవడంతో పాటు అనారోగ్యానికి వెళ్ళిపోవడం, అంటే డబ్బు లేదు, అప్పుల వాళ్ళు వచ్చి మీద పడిపోవడం, కట్టవలసిన డబ్బులు కోట్లలో ఉండటం, షాపుల్లో గిరాకీ లేకపోవడం, ఇది ఏ వ్యాపారం చేసేవారైనా సరే ఈ పరిహారం చేయండి. ఇది మన పూర్వీకులు ఆచార వ్యవహారాల్లో ఈజీగా చేసుకోగలిగే పరిహారం. ఇది సామాన్యులు కూడా ఆచరించగలిగే తేలికైన పరిహారం, చాలా సులభమైంది. దీన్ని ఏమంటారంటే వ్యాపార అభివృద్ధి కోసం విష్ణు భగవానుడికి సంబంధించిన పరిహారం. ఏం చేయాలయ్యా, ఎలా చేయాలో చెప్తాను. మీరు ఉదయాన్నే స్నానం చేసి ఉతికిన బట్టలను ధరించి మీ దగ్గర విష్ణుదేవుడు పటం అంటే శ్రీమన్నారాయణ విగ్రహం కానీ పటం కానీ ఉంటే కనుక ఇంట్లో, లేకపోతే తెచ్చుకొని ఒక నూనె దీపం వెలిగించండి. అంటే నూనె దీపం అంటే మీరు నువ్వుల నూనెతో అయినా, కొబ్బరి నూనెతో అయినా, రకరకాల ఆయిల్తో, మామూలుగా మీరు ఏ ఆయిల్తో దీపారాధన చేసే ఆయిల్తో అయినా వెలిగించవచ్చు. ఆవునితో కూడా వెలిగించవచ్చు. వెలిగించి అక్కడ సాంబ్రాణి పుల్ల కూడా వెలిగించాలి. దీపం పెట్టి దీపంతో పాటు సాంబ్రాణి పుల్ల కూడా పెట్టండి. తర్వాత విష్ణు సహస్రనామాన్ని, అంటే 1000 పేర్లు ఉంటాయి స్వామివారి, ఒక్కసారి జపించండి. ఆ తర్వాత మనకి సహస్రనామం పూర్తయిపోయిన తర్వాత మనం ఒక మంత్రాన్ని జపించాలి. 108 సార్లు మనం ఈ మంత్రం జపించాలి. దీంతో పాటు ఏం చేస్తారంటే ఒక 108 తులసి ఆకులు తీసుకోండి. తెచ్చుకున్న తర్వాత ఒక్కొక్క మంత్రాన్ని, ఏం చెప్పబోయే మంత్రాన్ని అనుకుంటూ మీరు విష్ణుమూర్తి పటం మీద లేదా ఆ ఫోటోకి ఈ తులసి ఆకుల్ని సమర్పించాలి. ఇది మీరు ఆడవారైనా మగవారైనా చేయవచ్చు, ఇందులో ఎటువంటి ఇబ్బంది లేదు. మంత్రం చాలా తేలికైంది. ఓం నమో విష్ణవే నమః, ఓం నమో విష్ణవే నమః. ఇది ఎక్కడుంది గురువుగారు అంటే భాగవతంలో ఈ మంత్రం కనిపిస్తుంది. ఇది విష్ణు మంత్రం. విష్ణు సహస్రనామాన్ని ముందు జపం చేయడం, తర్వాత ఈ మంత్రాన్ని ఒక్కొక్క తులసి ఆకు పెట్టుకుంటూ ఓం నమో విష్ణవే నమః, ఓం నమో విష్ణవే నమః అనుకుంటూ వేయాలి. ఇక్కడ ఈ పరిహారం ఎప్పుడు చేయాలి, ఎటువంటి నియమాలు అది కూడా చెప్తాను. ఈ పరిహారం మీరు ఏ రోజునైనా మొదలు పెట్టవచ్చు. మీరు ఈ పరిహారం చేసిన తర్వాత మీ వ్యాపారానికి సంబంధించిన ఏమైనా సరే నెగటివ్ ఫలితాలు మీకు మళ్ళీ అనిపిస్తే, అంటే ఇప్పుడు చేశారు, ఒక్కసారి చేశారు, వ్యాపారం బాగా నడుస్తుంది, తర్వాత సడన్గా మళ్ళీ వ్యాపారంలో ఏదో ఇబ్బంది అనిపించింది, అప్పుడు కూడా మీరు సేమ్ ఇదే విధంగా కొన్ని రోజుల తర్వాత కూడా మీరు దీన్ని రెగ్యులర్గా చేసుకుంటూ ఉండవచ్చు. మీరు రెగ్యులర్గా ఓపుకుంటే ప్రతిరోజు చేయవచ్చు. మీ వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా విరాజిల్లుతుంది. అలాగే వ్యాపారం ఒకటేనా గురువు గారు అనుకునే వారికి ఏ వ్యాపారమైనా చేయొచ్చని చెప్పాను. వృత్తిలో ఉన్నవారు కూడా చేసుకోవచ్చు, అంటే ఉద్యోగస్తులతో ఇబ్బందులు పడుతున్న వారు కూడా చేసుకోవచ్చు. మీకు నెక్స్ట్ వీడియోలో మరొక తేలికైన పరిహారంతో మేము ముందుకు వస్తాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఖచ్చితంగా ఓం నమో నారాయణాయ అని కామెంట్ చేయండి. మనం విష్ణుమూర్తిని ఎంతగా తలుచుకుంటే అంత ఫలితం ఉంటుంది. కామెంట్ రూపంలో కూడా భగవంతుని తలుచుకోండి. అలాగే మీ అందరికీ నా వినపం ఏంటంటే, మీ కుటుంబ సభ్యులకు కానీ, మీ మిత్రులకు కానీ ఎవరైనా సమస్యలతో బాధపడుతున్న వారికి, ఇలాంటి ఇబ్బందులతో బాధపడుతున్న వారికి, ఈ బాధలు అనుభవిస్తున్న వారికి ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః.